నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి మనకి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేత పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నల్గొండకు సంబంధించినటువంటి యాత్ర కొనసాగుతుంది. అక్కడ ఆలేరులో భట్టి విక్రమార్క యాత్ర కొనసాగుతున్న పరిస్థితి. దీని నేపథ్యంలో అక్కడ రైతులు కూడా కొంతమంది అతన్ని కలవటం, అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సిఎల్పి నేత అయినటువంటి బట్టి విక్రమార్క పాదయాత్ర నిన్న సాయంత్రం జనగాం మీదుగా ఆలేపు చేరుకుంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చెందినటువంటి శ్రేణులు బట్టి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టాల్సిన పాదయాత్ర జిల్లాలోని అంతర్గత కుమ్ములాటల వల్ల ఆయన పాదయాత్ర వాయిదా వేసుకోవడం జరిగింది. దీంతో ఏదైతే ఆదిలాబాద్ నుండి తిరిగి సిఎల్పి నాయకుడిగా పాదయాత్ర ప్రారంభించాడో ఈ యొక్క పాదయాత్రకైతే యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులైతే నిన్న ఘనంగా స్వాగతం పలికారు. అదే విధంగా ఆయన రాత్రి కార్నర్ మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతు, గిరిజన అందరూ కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేదో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బట్టి విక్రమార్క చేపట్టిన యొక్క పాదయాత్ర ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టే చెప్పవచ్చు. అదే విధంగా తమ సమస్యలను కూడా వెళ్ళబోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఏదైతే రైతులు తమ సమస్యలను వరి ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చి తడిసిపోయిందో ఆ యొక్క ధాన్యాన్ని కొంటలేరని, అదే విధంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా బట్టి తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కొలనుపాకులో జరిగే కార్నర్ మీటింగ్ లో కూడా బట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. అయితే ఈ యొక్క పాదయాత్రకు యాదాద్రి భువనగిరి జిల్లా అనిల్ కుమార్ తో పాటు ఆల్వారికి చెందిన వీర్ల ఆయిలయ్య కూడా బట్టి విక్రమార్క పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికి జనసందోహం మధ్య ఆయన పాదయాత్రకు నీరాజనం పలికినట్టయింది. అయితే ముఖ్యంగా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చివరి నిమిషంలో పడిందో ఈ మరో నేత కాంగ్రెస్ పాదయాత్రకైతే కాంగ్రెస్ శ్రేణులని కూడా బ్రహ్మరథం పట్టాయి. రాజశేఖర్ వచ్చిన నేపథ్యంలో రైతులు ఎవరైతే కలిశారో ఎలాంటి డిమాండ్లు కానీ లేకపోతే వారి యొక్క సమస్యలు కానీ చెప్పే ప్రయత్నం చేస్తారా బట్టి ముందు? అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే రైతులు తమ సమస్యలను విక్రమార్క ముందు వెళ్ళబోసుకోవడం జరిగింది. ఏదైతే గత కొద్ది రోజుల అకాల వర్షాలతో పాటు వడగండ్ల వానతో దెబ్బతిన్నటువంటి మామిడి, బత్తాయి రైతులతో పాటు వరి, ముఖ్యంగా ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యము బాగా తడిసి ముద్ద కావడము, ఐకేపీ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడము, అదే విధంగా ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలు లేకపోవడంతో సమస్యలన్నింటిని కూడా బట్టి విక్రమార్క ముందు ఆపుకోవడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కరించకపోగా వరి ధాన్యం ఇంతవరకు కొనట్లేరని గత 20 రోజులుగా ఏదైతే వరి ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చి కొనట్లేదని, వర్షానికి తడిసి ముద్దవుతుందని కూడా వారు వాపోవడం జరిగింది. అయితే ఇవన్నిటి సమస్యలు ఉన్నటువంటి బట్టి విక్రమార్క రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రైతులకు అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఆశీర్వాదం ఇచ్చినట్లయితే మరో 6 నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గతంలో మాదిరిగానే రైతుల రుణమాఫీతో పాటు రైతులందరినీ కూడా ఆదుకుంటుందనే భరోసా కల్పించడం జరిగింది. మొత్తానికి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా కొనసాగుతున్నటువంటి బట్టి యొక్క పాదయాత్ర మరొక 4-5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క పాదయాత్రలో రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, అదే విధంగా నాయకులందరూ కూడా అతనికి బ్రహ్మరథం పడుతూ వివిధ గ్రామాల గుండా సాగుతున్నటువంటి పాదయాత్రలో అక్కడక్కడ సమస్యలు తెలుసుకుంటూ ఆయన యొక్క పాదయాత్ర అయితే కొనసాగుతుంది. రాజశేఖర్ రైట్. ఒకటి కిరణ్, ఇంకా ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ముసలం కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి, నేతల మధ్య సఖ్యత లోపించడం కూడా మనకి బాహటంగానే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజలకి చేరవేసేందుకు ప్రజల నుంచి సానుభూతి కానీ లేకపోతే వారి యొక్క సింపతిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంఖ్య పెంచుకొని ప్రభావం పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు మనం ఈ పాదయాత్ర ద్వారా. అయితే ఏదైతే గతంలో చేసిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి, ప్రజలతో ఇటు
రైతులతో మమేకమైతేనే ఆళ్ళ సమస్యలు తెలుసుకోవడం పాటు, మనమే వారి దగ్గరికి పోయి సమస్యలు విన్నవారమైతామనే ఉద్దేశ్యంతోటి ఈ యొక్క పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఏదైతే గత 10 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి, ఇటు రైతు సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే కారణాలు చూపుతూనే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రజలతో రైతులతో చర్చించి, మా ప్రభుత్వంలో ఏదైతే గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం